పాడి పశువులలో చాలా రకాల వ్యాధులు వస్తుంటాయి. అందులో పాల దిగుబడిని తగ్గించే అతి ముఖ్యమైన వ్యాధుల్లో పొదుగువాపు వ్యాధి ఒకటి. ఈ పొదుగువాపు వ్యాధిని పాడి రైతుల మొదటి శత్రువుగా అభివర్ణిస్తుంటాం. ఎందుకంటే ఒక్కసారి పొదుగువాపు వ్యాధి వస్తే పాల దిగుబడి తగ్గిపోయి ఆ పొదుగువాపు వ్యాధిని చికిత్స చేసుకోవడానికి కూడా ఆర్థికంగా నష్టపోతాడు. చాలా సూక్ష్మ క్రిముల ద్వారా వస్తుంటది. దాంట్లో మొదటి బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాల ద్వారా వస్తుంది. ఎప్పుడైతే పాలు పితికిన వెంటనే పశువు కింద చనువులు ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి పశువు కింద కూర్చున్నప్పుడు వాటికి ఏమైనా గాయాలు తగిలి ఉన్నప్పుడు లేకపోతే ఇతర వ్యాధుల వల్ల రక్తంలో సెప్టిసిమియా ద్వారా పొదుగుకి ఈ క్రిములు చేరుకోవడం వల్ల పొదుగువాపు వ్యాధి వస్తుంది. ఈ పొదుగువాపు వ్యాధిని మనం 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి క్లినికల్ మాస్టైటిస్ అని, సబ్ క్లినికల్ మాస్టైటిస్ అని, అలర్జిక్ మాస్టైటిస్ అని చెప్పుకోవచ్చు. క్లినికల్ మాస్టైటిస్ అంటే మనం చూడంగానే పశువు యొక్క పొదుగు ఆకారం, పాలలో రంగు, రుచి, వాసన మారుతూ ఉంటుంది. అంటే మన కంటికి కనిపించే పొదుగు వాపుని మనం క్లినికల్ మాస్టైటిస్ కింద చెప్పుకోవచ్చు. సబ్ క్లినికల్ మాస్టైటిస్ అంటే పశువు యొక్క ఆరోగ్యం అన్ని రకాలుగా బాగుంటుంది, పాలు బాగుంటుంది, పొదుగు ఆకారం అన్ని రకాలుగా బాగుంటుంది, కానీ పాల దిగుబడి అనేది తగ్గిపోతుంది. దీన్ని మనం pH ద్వారా చెక్ చేసుకుంటే pH క్షారం వైపు వెళ్ళినప్పుడు దీన్ని మనం సబ్ క్లినికల్ గా పరిగణించి రైతాంగం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలర్జిక్ మాస్టైటిస్ అంటే పశువు తొలి ఈత వచ్చినప్పుడు దానికి అన్ని రకాలుగా పాలు ఇవ్వడం అనేది, ఈనడం అనేది ఇవన్నీ కొత్తగా ఉంటుంది. కాబట్టి ఒక గిన్నెకి ఒక నలుపు రంగు గుడ్డను కట్టేసి మనం పాలు పితికినట్టయితే పాల యొక్క రంగు, పాలలో ఏమన్నా చిన్న చిన్న గడ్డలు కానీ, చీములు కానీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ లక్షణాల ఆధారంగా అలర్జెన్స్ ఎక్కువ ఉండి అది అలర్జిక్ మాస్టైటిస్ కింద మనం పరిగణిస్తూ ఉంటాము. కాలిఫోర్నియన్ మాస్టైటిస్ టెస్ట్ ద్వారా కానీ మనం నిర్ధారణ చేసుకోవచ్చు. చికిత్స చాలా కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వైరస్ వల్ల రావచ్చు, శిలీంధ్రాల వల్ల రావచ్చు, బ్యాక్టీరియా వల్ల రావచ్చు. ఏ బ్యాక్టీరియా వల్ల వచ్చిందో మనకు తెలియదు. కాబట్టి మొదట్లోనే కొద్ది శాంపిల్స్ ని మనం ప్రయోగశాలకు ఇచ్చి ఏ యాంటీబయాటిక్ బాగా పనిచేస్తుందో దాన్ని చూసుకొని మనం చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. నివారణకు వచ్చినట్టయితే పాలలో మార్పులు ఆధారంగా షెడ్డు శుభ్రంగా ఉండడంతో పాటు చుట్టుపక్కల పర్యావరణం కూడా బాగుండాలి. పాలు పితికే వ్యక్తి కావచ్చు, పాలు పిండే విధానం కావచ్చు, పాలు పితకడం కోసం వాడే పరికరాలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండాలి. తర్వాత పాలు పితికిన వెంటనే తొడిగుడ్డతో ఈ చనులను మొత్తం శుభ్రపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత డిప్పింగ్ చేసుకోవాలి డిస్ఇన్ఫెక్షన్స్ తో. తర్వాత పాలు పితకడం మొత్తం అయిపోయాక మనం వెంటనే మేత వేయడం ద్వారా కూర్చోకుండా అది తినడంలో బిజీగా ఉంటుంది కాబట్టి నివారించుకోవచ్చు. ఈ పొదుగు వాపు వల్ల వచ్చే ఈ పాలు ఆరోగ్యంగా ఉండవు కాబట్టి ఎప్పటికప్పుడు పారబోయాలి. బారిన పడిన పశువుని వేరు చేసి మనం చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది.